దిస్ ఈజ్ అరుణ. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద లోకల్ గవర్నమెంట్, అంటే స్థానిక ప్రభుత్వాల చారిత్రక నేపథ్యం గురించి చెప్పుకుందాం. మనకి స్థానిక ప్రభుత్వాలకి ఎంతో చారిత్రకమైన ప్రాముఖ్యత అయితే ఉంది. మనకి హిందూ ధర్మశాస్త్రంలో మనకి 4 వేదాలు ఉన్నాయి. ఒకటి ఋగ్వేదము, 2 యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. ఈ 4 మొదటిది ఋగ్వేదము. ఋగ్వేదంలో సభా సమితి అని చెప్పేసి 2 సంస్థలు ఉన్నాయి. ఈ 2 సంస్థల స్వరూపాలే మనకి స్థానిక ప్రభుత్వాలు అని చెప్పొచ్చు. ఎందుకంటే వీటిపైనే మనకి పూర్వకాలంలో మనకి రాజకీయ పరిపాలనా విధులు కానీ అలాగే న్యాయ విధులు కానీ చాలా చక్కగా వాటితో ఏర్పాటయ్యి చాలా కొనసాగించడం జరిగింది స్థానిక ప్రభుత్వాలు. అలాగే మనకి దక్షిణ భారతదేశంలో మధ్యయుగంలో చోళ చక్రవర్తులు పరిపాలించే టైంలో ఈ గ్రామ పంచాయతీలు అనేవి ఏర్పాటయ్యి. గ్రామ పంచాయతీని పెంచి పోషించిన ఘనత అయితే చోళ వంశరాజులకే దక్కిందని చెప్పొచ్చు. అలాగే వర్తమాన కాలంలో అయితే మనకి బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ చక్రవర్తులు అందులో ఉన్న అధికారులకు పాత్ర చాలా విస్మరించలేనిది. ఎందుకంటే వాళ్ళ స్వీయ ప్రయోజనాల కోసము ఎక్కువగా వాటిని కృషి చేయడం జరిగింది, అంటే ఎక్కువగా డెవలప్ చేయడం జరిగింది ఈ పంచాయతీ సంస్థలని. నెక్స్ట్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడొచ్చిందంటే 1687లో మనకి నగరపాలక సంస్థల కింద మద్రాసులో ఏర్పాటయ్యాయి. తర్వాత మళ్ళీ మనకి 1726లో అంటే పన్నులు వసూలు చేయడం కానీ, పరిపాలనా విధులు కానీ, న్యాయ విధులు కానీ, రాజకీయ విధులు కానీ చక్కగా ఆ పాత్ర పోషించడంతో మనకి 1773లో రెగ్యులేటింగ్ చట్టం వచ్చినప్పుడు మనకి నెమ్మదిగా వెలాయినాయి అంటే చెన్నై, కలకట్టా, బొంబాయిలకి ఇవి మనకి స్థానిక ప్రభుత్వాలు అనేవి మెల్లిమెల్లిగా ఒక్కో చోట వికసించడం జరిగింది. అయితే మనకి ఫాదర్ ఆఫ్ ద లోకల్ గవర్నమెంట్ ఎవరంటే లార్డ్ రిప్పన్ అని చెప్పొచ్చు.